మనకి సినిమాలు సందేశాత్మకం, సమాచారాత్మకం ఇట్లాంటివి ఉండాలని నేను కూడా అన్నాను. సినిమాకెళ్ళేదే వినోదం కోసం, సంతోషం కోసం, సరదా కోసం. అయితే అదే జీవితం అనుకునేటటువంటి యువతరం, హీరోలే దేవుళ్ళు అనుకునేటటువంటి విధానం, దానికి అనుగుణంగానే రెచ్చిపోయేటటువంటి మీడియా, ఓవర్ హైప్ ఇచ్చేటటువంటి మాధ్యమాలు, దానికి తోడు సోషల్ మీడియా. వీటి ఇంపాక్ట్ ఎట్లుందంటే అమ్మా నాన్నల కంటే వీళ్ళే దేవుళ్ళు అన్నటువంటి స్థాయిలోకి ఉంది. ఇప్పుడు వీటి పరిణామ క్రమం ఏంటి ఒక్కసారి చూసుకుంటే, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి యువత కూడా చదువు తర్వాత ఉద్యోగ ఉపాధి అనుకుంటే, మన దేశంలో మాత్రం సిగరెట్ తాగడం, మందు తాగడం హీరోయిజం. హీరోలు చూసాం కాబట్టి. అమ్మాయిల వెంట పడడం హీరోయిజం, అమ్మాయిల్ని పటాయించడం హీరోయిజం, అమ్మాయిల చేత మెప్పు పొందడం హీరోయిజం. చదువు కంటే ఇదే ముఖ్యం అన్నటువంటి రూట్లోకి తీసుకెళ్లడం వల్లనే విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం, ఆయా సినిమాలలో ఉండేది ఆడదాని వెంట పడ్డటువంటి మగ హీరో లేదా ఆడదాన్ని కాపాడుతున్నట్టు చేస్తున్నటువంటి హీరోయిజంతో మళ్ళీ అదే ఆడదాన్ని తను పటాయించేటటువంటి హీరో. దీని కారణంగా యువతరం పిల్లలు అమ్మాయిల వెంట పట్టడం సరిపోతుంది తప్పించి నిజమైన కెరీర్ మీద దృష్టి పెట్టట్లేదు అన్నటువంటిదే నిపుణులు చెప్తున్నటువంటి మాట.